నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. బీహార్ ఎన్నికల ఫలితాలు కూడా బయటకు వస్తున్నాయి. ఒక గంట పోలింగ్ తర్వాత లేటెస్ట్ ట్రెండ్స్ లో ఎవరు ముందున్నారు, ఎవరు వెనకంజలో ఉన్నారో చూద్దాము. దానికంటే వెళ్లే ముందు 2020లో తేజస్వి యాదవ్ వాట్ ఇస్ గుడ్ ఫేస్ ఫర్ సీఎం క్యాండిడేట్ అని కూడా చాలా మంది అనుకున్నారు. యూత్ సపోర్ట్ ఎక్కువ ఉంది, విపరీతంగా యూత్ ని అట్రాక్ట్ చేసి ఇళ్ళింటికి ఒక ఉద్యోగాన్ని ప్రామిస్ చేస్తాను అని చెప్తే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి మహిళల పైన ఫోకస్ చేసి స్కీమ్స్ అండ్ స్కాలర్షిప్స్ మీద ఫోకస్ చేసి ఇదంతా కాకుండా జంగల్ రాజ్ అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి తేజస్వి యాదవ్ వెనకమాలున్న యూత్ సపోర్ట్ ని చాలా డైల్యూట్ చేసింది. ఇది వాస్తవం. అండ్ ఈ పర్టికులర్ తరుణంలో చూసుకుంటే 1990లో జరిగిన లలూ ప్రసాద్ యాదవ్ గవర్నమెంట్లో మహిళలకి సేఫ్గా ఉండేది కాదు. జంగల్ రాజ్ మళ్ళీ తిరిగి వస్తారా అని నితీష్ కుమార్ ప్రభుత్వం 20 ఏళ్ళ రాజ్యవేలిన తర్వాత కూడా ఎన్డీఏ ప్రభుత్వం జంగల్ రాజ్ కాన్సెప్ట్ని తీసుకొచ్చి కొంతవరకు సక్సెస్ అయ్యారనే ప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మనం చూసుకుంటే పోల్ ట్రెండ్ లీడ్ ఎవరున్నారో చూసుకుంటే రిజల్ట్స్ లో లెట్స్ హావ్ ఎ లుక్. ఎన్డీఏ ఇప్పుడు చూసుకుంటే 154 స్థానాలు వాళ్ళు ఇప్పుడు దాకా కైవసం చేసుకున్నట్టు కనిపిస్తుంది, లీడ్లో ఉన్నారు. ఇక్కడ బీహార్లో మనకి మ్యాజిక్ ఫిగర్ 122, ఈ 154 చూసుకుంటే ఆల్రెడీ వాళ్ళు మ్యాజిక్ ఫిగర్ని దాటేసినట్టు కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఇదే రిజల్ట్స్ రిఫ్లెక్ట్ అవుతాయి. బట్ ఎన్డీఏలో మనం చూసుకుంటే కనుక భాజపాకి 77 స్థానాలు ఇప్పటిదాకా లీడ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే జేడీయూ మనం చూసుకుంటే 66 స్థానాలు లీడ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. అదే మనం మహాగఠబంధన్ చూసుకుంటే ఇక్కడ 75 స్థానాలు వాళ్ళు లీడ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఆర్జేడీ, మహాగఠబంధన్లో ఆర్జేడీ 59 స్థానాలు, అలాగే కాంగ్రెస్ 11 స్థానాలు. విచిత్రం ఏంటంటే ఈ ఎన్నికల్లో ఓపెనింగే ఉండదు. జన్ స్వరాజ్ పార్టీకి ప్రశాంత్ కిషోర్ కింగ్ మేకర్గానే ఉండిపోతాడు తప్ప కింగ్ అవ్వలేడు అనుకున్న తరుణంలో మనం చూసుకుంటే ఇక్కడ జన్ స్వరాజ్ పార్టీ 3 సీట్లతో టికెట్ ఖాతా ఓపెన్ చేసుకున్నట్టు చూస్తున్నాము. ఎస్, ఈ ఫలితాలు ఒకసారి చూసుకుంటే మహాగఠబంధన్లో మనకి ఆర్జేడీ 59 ఉంది, కానీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ కింద ఉన్న తేజస్వి యాదవ్ ఆ ఇంపాక్ట్ తగ్గింది. జంగల్ రాజ్ కాన్సెప్ట్, ఉమెన్ స్కీమ్, స్కాలర్షిప్ కాన్సెప్ట్ ప్రతి ఒక్కటి ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే అనౌన్స్ చేశారో వాళ్ళకి ఫర్గా వెళ్ళి ఇక్కడ మనం చూసుకుంటే లీడింగ్ చూసుకుంటే కనుక బీజేపీ లార్జెస్ట్ పార్టీ కింద ఎమర్జ్ అవడానికి స్కోప్ ఎక్కువ కనిపిస్తుంది. ఒకవేళ బీజేపీయే కనుక ఇంకా స్ట్రాంగ్ అయ్యి జేడీయూ ఇంకొంచెం వీక్ అయితే నితీష్ కుమార్ని వాళ్ళు సీఎం క్యాండిడేట్ కింద అనౌన్స్ చేస్తారా చేయరా అని కూడా ఉంది. బేసికలీ మహాగఠబంధన్ యాంటీ ఇన్కంబరెన్సీ, మిస్ రూల్ అన్నీ ఫోకస్ చేసినా కూడా ఈ తరుణంలో మాత్రం రిజల్ట్స్ చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇట్ ఫేవర్డ్ ఎన్డీఏ కూటమి. కానీ మనం ఒకటి గుర్తుంచుకోవాలి, ఒకవేళ నితీష్నే కనుక ఇఫ్ దే ఆర్ నాట్ మేకింగ్ యాజ్ అ సీఎం క్యాండిడేట్ ఎప్పుడు అవకాశం ఉంది నితీష్ వచ్చి మహాగఠబంధన్లో జాయిన్ అయిపోయి సీఎం అయితే అది మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వానికి పెద్ద డెంట్ పడుతుంది. ఐ డోంట్ థింక్ సో, మిస్టేక్ చేస్తారని. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఇంకో గంట తర్వాత రిజల్ట్స్ ఎలా వస్తాయని. కానీ ప్రశాంత్ కిషోర్కి మాత్రం ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన సర్వే రిజల్ట్స్ ప్రకారం 0-0-0 అని చెప్తే లేదు, ఆయన 3 ప్లేసెస్లో ముందంజలో ఉన్నారు. ఫర్ నౌ ఎన్డీఏ అయితే క్రిస్టల్ క్లియర్గా మ్యాజిక్ ఫిగర్ దాటింది. సంకేతాలు ఎట్లా లీడ్ అవుతున్నాయి అంటే ఎస్, ఇట్స్ ఎ క్లీన్ స్వీప్ విన్ లాగా కనిపిస్తుంది ఎన్డీఏకి బీహార్లో. దట్స్ ఆల్ ఫర్ నౌ. మళ్ళీ ఇంకొక గంటలో మరింత రిజల్ట్స్తో మీ ముందుకు వస్తూ ఉంటాం. కీప్ వాచింగ్ us. థ్యాంక్ యూ.